ప్రస్తుతం మనం ఉన్నది కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర ఉన్నాం. ఒంటిమిట్ట రామాలయం చాలా ఫేమస్. తెలంగాణకు భద్రాచలం ఎత్తనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒంటిమిట్ట రామాలయం. అట్లా ఇక్కడున్న ప్రజలు ఏ పార్టీ వైపు అనుకుంటున్నారు, ఏ పార్టీకి అనుకూలమో సానుకూలమో ఒంటిమిట్ట ప్రజలను అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు సునీత అన్న. సునీతమ్మ, ఎవరు? మాది ఒంటిమిట్ట. ఒంటిమిట్ట. ఈసారి ఎలక్షన్ లో ఎవరి పేరు ఎక్కువ పడుతున్నాం ఇక్కడ? తెలుగుదేశం. ఎందుకోసమని? ఎందుకోసం అంటే ప్రజలకు నాకు కొంచెం న్యాయం చేసినాడు, డాక్రా వాళ్ళకి న్యాయం చేసినాడు. దానివల్ల ఇది ముసలాళ్లకు పింఛన్ అన్ని వస్తున్నాయి. ఈసారి ఒంటిమిట్టలో ఈ రాజంపేట నియోజకవర్గంలో ఎవరికి పేరు ఎక్కువ వినపడుతుంది సార్? ఇద్దరికి సంబంధం ఉందండి. కొంచెం ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఏం పేరు మీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ అన్న, ఎట్లుందన్న ఒంటిమిట్ట? ఎవరికి అనుకూలం? అనుకూలం టీడీపీకే ఉంది. టీడీపీ ఉందా? ఏం పేరమ్మా? అమ్ములు. అమలు. ఎట్లుందమ్మా ఈసారి ఎవరికి? సైకిలా ఫ్యానా? రెండు సరి సమానంగానే కొంచెం ఎక్కువ సరి సమానంగానే అండి. ఆయన ఎవరికి అనుకోవచ్చు? కొంచెం ఎక్కువ కాంగ్రెస్ జగనే. ప్రస్తుతం మనం ఉన్నది కడప జిల్లా కేంద్రం. కడప జిల్లా కేంద్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నది, ఏ అభ్యర్థికి అనుకూలంగా ఉంది, ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ బలహీనత ఏమిటి, ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. తప్పుగానే ఉన్నాయి సార్. కడప ఎప్పుడు ఫ్యాన్ జగన్ పార్టీ వస్తుంది. నా పేరు అలెగ్జాండర్. ఎప్పటికి విశ్వాస చాలా మంది ఉండారు. వాళ్ళ నాన్న చేసిన పని కోసం వాళ్ళ కొడుకు మీద అందరూ అభిమానం ఉంది. ఆ పదపై ఎవరు రారు. కడపలో రాజకీయం ఎవరికి అనుకూలంగా ఉంది? కడపలో వైఎస్ఆర్ ఉంటది. శివానా పోటాపోటీ ఉంటది అన్న, చూడొచ్చు ఎవరికి అనేది. అంజద్ బాషా వచ్చేసి చేసినాడు, కానీ ఆయన చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు అమీర్ బాబు ఉన్నాడు, పోటాపోటీగా ఉండొచ్చు. సయ్యద్ మొహమ్మద్ ఇసాక్. ఫ్యాన్ సుధా కడప డిస్టిక్ లో జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సీఎం అయితే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని అందరి భావన. నాకు ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు ఇక్కడ? మనకు అదే అనుకుంటాను. ఫ్యాన్ ఏం పని చేస్తారు? ఎలక్ట్రీషియన్, హౌస్ ఎలక్ట్రీషియన్. సయ్యద్ మొహమ్మద్ ఇలియాస్. ఎట్లా కడపలో ఎవరికి ఉండొచ్చు? అంజద్ బాషా. ఏ పార్టీ అయినా? వైసీపీ. ఎందుకు ఆయనకు ఉంటది? టాక్ బాగుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది. జగన్ వస్తాయి. బాబు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. డెవలప్మెంట్ అంతా కోస్తా సైడ్ ఉంటుంది, రాయలసీమలో ఏమి ఉండదు. అందుకని రాయలసీమలో వైసీపీకే ఎక్కువ. కానీ బాబు కూడా రాయలసీమనే కదా. రాయలసీమ అయినా రాయలసీమ డెవలప్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ లేదు కాబట్టి ఈడ చేయరు. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు కడపలో? ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రజలకు. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ తరఫున మనకు జగన్మోహన్ రెడ్డి, మేము ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ అంతా ఉన్నాము. మాకంతా పరిచయాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించాలనుకుంటున్నాం. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆదినారాయణ రెడ్డి గెలిపించాలనుకుంటున్నాం. రుణమాఫీ అయిపోతే బాగా ఎవరైనా గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? రుణమాఫీ ఎవరు చేసేవాళ్ళు. 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇచ్చినాడు. వచ్చినాయి. రుణమాఫీ చేయలే, లెక్క ఏమో పసుపు కుంకుమ లెక్క వేసినారు. జనాలు చెప్తున్నారు ఫలానా అంటారు కానీ వాళ్ళు మనసులో ఉన్నదే చెప్తారా, లేకపోతే కనుక ఎందుకు? ఏం లేదు, అంత ఊపు అంతా ఎక్కువ ఈసారి జగన్ మీద ఉంది అభిప్రాయం అంతా. అంతే. ఏం పేరు మీ పేరు? నా పేరు పుల్లారెడ్డి. ఎవరు? నందిపాడు. అది చంద్రబాబు పసుపు కుంకానికి వేసిన లెక్క మటుకు వచ్చింది. అంటే పని 5 ఏళ్ళు బాగానే చేసింది ఆయన చంద్రబాబు. 5 ఏళ్ళ అంతకుముందు నాకు తెలియదు. ఈ సూరు మటుకు అది వచ్చింది మటుకు నాకు తెలుసు. కొంచెం పర్వాలేదా? ఏం పర్వాలేదు. పేరు? ఇందరమ్మ. జగన్ గెలిస్తే బాగుంటారు. జగన్ అనుకుంటున్నారా? ఎందుకోసం? చంద్రబాబు చెప్పిన పనులు ఏమి చేయలేదు. రుణమాఫీ చేయలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగపతి అన్నాడు. ఆయన అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అన్ని ఆశలు చూపుతాడు. ఆడోళ్లకు రుణమాఫీ చేయకుండా బంగారం అంతా అమ్ముకుంటే ఇప్పుడు ఆడోళ్లకు పశువు ఇంకో అది డబ్బు చూపుతాడు. చెప్పినట్టన్నీ చేయలేదు. కరువు వచ్చింది, వర్షాలు రాలే, నీళ్లు లేవు. శ్రీనివాసులు. మేము ఎంప్లాయీస్, ట్రేడ్ ఎంప్లాయీస్. దస్తగిరి. మైదుకూరులో ఎవరు గెలిస్తే మీ టౌన్ బాగుంటుంది అనుకుంటున్నారు? గడిచిన సంవత్సరాల్లో పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. కానీ అతను తన సామాజిక వర్గానికే చేసుకున్నాడు, కానీ అభివృద్ధి చేశానంటున్నాడు, కానీ ఎక్కడ గానీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి వస్తే చేస్తాడని అనుకుంటున్నాం. మైదుకూరికి రఘురామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి. ఎవరికి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? గెలిచేది ఎవరికి అవకాశం? వైసీపీ ఎక్కువ ఉంది మీ నియోజకవర్గంలో. మన వైసీపీ 20,000 పైన సార్ మ్యాటి. అంతేనా? వైసీపీ. గంగాధర్ రెడ్డి. ఎట్లుందన్నా? వైసీపీకి బలం ఎక్కువ ఉంది. జగన్ కోసమేనా లేకపోతే జగన్ కోసం? కోపంతోనా?
చంద్రబాబు కోపం ఉంటే చంద్రబాబు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్పే హామీలు నెరవేర్చలే కదా. రుణమాఫీలు చెప్పాక 2 కొత్త పెట్టా, ఆ 1000 రూపాయలని ఆశ పెడతాడు, లేనిపోయిన సమస్య. 2000 కాపీలు పెట్టలే, చాలా ఉన్నాయి కదా. ఏం చేసి అనుకోవాలంటే మాకు మా మిర్జగన్ పల్లెలే నడిపినాగన్నా చెప్పే టీడీపీ ఎందుకు మాకు మేలు చేస్తున్నాడు కాబట్టి. మా బోర్లు ఎండగాలి పోయినా ఏదో పింఛన్లు మంచి చెడ్డ అన్ని విధాలుగా ఉంది మాకు. ఎట్లా ఇప్పుడు ఈసారి ఎట్లా 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 ఉండొచ్చు ఇక్కడ? ఎట్లా చెప్పలేం సార్, సరిపోటుగా ఉన్నది. అవునా? మీ పేరు ఏం పేరు? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి గారు ఎట్లా చెప్పండి, ఎవరికి హోల్డ్ ఉండొచ్చు? ఇంతకుముందు అంతా తెలుగుదేశం ఉన్నది, ఇప్పుడు ఏ చెప్పేదానికి లేదు. ఏమో భయంతో చెప్తా. ఇప్పుడు నీళ్ళేముందో నాలో ఏముందో, ఇప్పుడు నేనేమో తెలుగుదేశం చేస్తానంట, నీ ముఖం చెప్తా. అందరూ ఇప్పుడు నా పేరు శివశంకర్ రెడ్డి. శివశంకర్ రెడ్డి ఎట్లుందా హోల్డ్ ఎవరికి ఉండొచ్చు ఈసారి ఇక్కడ? ఇక్కడ వైఎస్ఆర్ మెజార్టీ ఉంది, ఇంతకుముందు టీడీపీ ఉండేది. టీడీపీ ఉండేది. ఈసారి మరి ఎందుకు మళ్ళీ గాలెట్ వైపు? చెప్పినట్టు ఏమైనా సక్రమంగా చేస్తా అంటే కదా, చేయలేదు కాబట్టి ఎవరికైనా అభిమానం అనేది